ತೆಲುಗು ನನಗೆ ಒಂದಿಷ್ಟು ಲೈನ್ ಕೂಡ ನನಗೆ ಅರ್ಥ ಆಗಲ್ಲಣ್ಣ ಅನ್ನೋರು ಯಾರಾದರೂ ಇದ್ದೀರಾ? ఎవరు లేరు. దేవునికి స్తోత్రం. సో తెలుగులోని వాక్యాన్ని ధ్యానించుకుందాం, తెలుగులోని వాక్యాన్ని చదువుకుందాం. హల్లెలూయా. ప్రభాకర్ పాస్టర్ చెప్పినట్లుగా ఉద్యోగం మానేసిన తర్వాత ఇది భవిష్యత్తు రెండోసారి వస్తున్నాను. కాకపోతే మీ పాస్టర్కి మూడో కొడుకు పుట్టిన తర్వాత మొదటిసారి వస్తున్నాను. నేను ఆలోచిస్తుంటే ఎందుకు ప్రభాకర్ పాస్టర్కి మూడోసారి కూడా కొడుకు పుట్టాడంటే ఈ చర్చ్ పాస్టర్ అట్లాంటి వాళ్ళు. ఇది మా నాన్న కట్టించిన చర్చు. మా నాన్నకి ఎంతమంది పిల్లలు? ముగ్గురు అబ్బాయిలు. పాస్టర్ కూడా ముగ్గురిని ఇచ్చినారు. దేవుని చిత్తం పట్ల వాళ్ళ ముగ్గురిని కూడా దేవుణ్ణి సేవించునుగాక, దేవుణ్ణి ఆరాధించునుగాక, దేవుని మహిమ కొరకు దేవుని రాజ్యాన్ని కట్టునుగాక. నమ్మే వాళ్ళందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా. వాక్యానికి పిలిచినప్పుడు ప్రభాకర్ పాస్టర్ ఒక మాట అన్నారు. 21 రోజుల ఉపవాస ప్రార్థనలో ఉన్నాము. ఈరోజు చివరి రోజా, లాస్ట్ డే, చివరి రోజు అని చెప్పారు. ఇప్పుడు ఒక ప్రశ్న, 21 రోజు వచ్చామనే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? 1 2 3 4 5 ಅಮ್ಮ ಕನ್ನಡ ಕನ್ನಡ ತೆಲುಗು ಮಿಕ್ಸ್ ಅಮ್ಮ ಅಷ್ಟೇ. ಸ್ವಲ್ಪ ಟೈಮ್ ಜಾಸ್ತಿ ಆಗುತ್ತೆ. ನಿಮಗೆ ಕೂಡ ಫಾಸ್ಟ್ ಹೇಳ್ದಂಗೆ ಯಾವಾಗ ವಾಕ್ಯ ಮುಗಿತದೆ, ವಾಕ್ಯ ಹೇಳೋರ ಮೇಲೆ ನಿಮಗೆ ಸಿಟ್ಟು ಬರಬಾರ್ದಂತಲೇ ಟ್ರಾನ್ಸ್ಲೇಷನ್ ಇಲ್ದಂಗೆ ಕನ್ನಡ ತೆಲುಗು ಮಿಕ್ಸ್ ಮಾಡಿ ಹೇಳೋಣಮ್ಮ, సరేనా? ఓకే. ఒక 5-6 మంది మాత్రమే చేతులు ఎత్తారు 21 రోజుల్లో. 15 రోజులు వచ్చామనే వాళ్ళు ఇంకా 3 7 8 9 10 రోజులు వచ్చామనే వాళ్ళు 5 రోజులు. సార్ ఈరోజే సార్ నేను ఫస్ట్ ఆదివారం వచ్చింది కాబట్టి వచ్చేసినాను. ఇది ఆదివారం పడకపోతే ఆ రోజు కూడా వచ్చేవాడిని కాదు. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితంలో ఎన్నోసార్లు ఎలా ఉంటుందంటే ఉపవాస ప్రార్థనను నిర్లక్ష్యము చేసేవారుగా, ఉపవాస ప్రార్థనకి ప్రాముఖ్యత ఇవ్వని వారంగా మన ఆత్మీయ జీవితంలో ఎన్నోసార్లు కొనసాగే పోరేవాయమై మనం ఉంటాము. కాకపోతే దేవుని వాక్యములో ప్రార్థనకు మరీ ప్రాముఖ్యత, ఉపవాస ప్రార్థనకు అనే గ్రహింప మన ఆత్మీయ జీవితంలో మనకు చాలాసార్లు మనకి ఉండదు. ఆ లేని వల్లనే ఎన్నోసార్లు జనాలు ఉపవాస ప్రార్థనకి ఎందుకు అంత ఉత్సాహముగా రారు, ఎందుకు అంత ఇష్టపడి రారు, ఎందుకు అంత ఆసక్తితో రారు అంటే అది ఎవరు నియమించారు, ఎందుకు ప్రారంభించారు, దాన్ని చేయటము వలన నీ జీవితంలో నా జీవితంలో కలిగే మేళ్ళు అనే ప్రాముఖ్యమైన అంశాలు మనకి అసలు తెలీదు. ఆ జ్ఞానోదయము ఈరోజు అవ్వాలనే ఉపవాస ప్రార్థన మీద ఆదివారం వాక్యం చెప్పాలని అనుకుంటున్నాను. హల్లెలూయా. ఇప్పుడు మీకు ప్రశ్నతో ప్రారంభిస్తాను. దేవుని వాక్యంలో మొదటిసారి ఉపవాస ప్రార్థన చేసింది ఎవరు చేశారు, ఎందుకు చేశారు? ಯಾರು ಮಾಡಿದ್ದು? ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಉಪವಾಸ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಮೊದಲನೇ ಸಾರಿ ಉಪವಾಸ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದಂಥ ದೇವರ ಮನುಷ್ಯನು ಯಾರು, ಯಾವ ಕಾರಣಕ್ಕೆ ಉಪವಾಸ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದರು? ಯಾರು? ನಾನಂತೂ ಮಾಡಿಲ್ಲ ಅನ್ನಂಗಿರಬಾರ್ದು. ಯಾರು ಮಾಡಿದ್ದು ಮೊದಲನೇದಾಗಿ ఉపవాస ప్రార్థನೆ? ఎవరు చేసింది? ಯಾರೋ ಏನೋ ಹೇಳ್ದಂಗೆ. ಯಾರು ಹೇಳಿದ್ರಮ್ಮ? ಮೋಶೆ. ಅಲ್ಲಿ ಗುಂಪಲ್ಲಿ ಹೇಳಿದ್ರೆ ಯಾರು ಹೇಳಿದ್ರೆ ಗೊತ್ತಾಗಿಲ್ಲ ನನಗೆ. ಮೋಶೆ ಅಲ್ಲಿ ಹೇಳ್ಯಾರ, ಇಲ್ಲಿ ಹೇಳ್ಯಾರ, ಇಲ್ಲಿ ಬಾಪ, ಅಲ್ಲಿ ಒಬ್ರಿಗೊಂದು 100 ರೂಪಾಯಿ ಕೊಡು, ಅಲ್ಲಿ ಒಬ್ರಿಗೆ ಕೊಡು, ಅಜ್ಜಿ ಹೇಳಿದ್ರು ಅಜ್ಜಿಗೊಂದು ಕೊಡು, ಅದು ಕೊಟ್ಟು ಬಾ. ಅಲ್ಲಿ ಸ್ಪೆಕ್ಸ್ ಹಾಕೊಂಡಾರ ಅಕ್ಕ, ಅಲ್ಲಿ ಇನ್ನು ಹಿಂದೆ ಯಾರು ಹೇಳಿದ್ರು ಗೊತ್ತಿಲ್ಲ. 100 ರೂಪಾಯಿ ನೋಡಿ ಕೈ ಎತ್ಬಿಡ್ಬಾರ್ದು. ಅಲ್ಲಿ ಒಂದು ಕೊಡಪ್ಪ. ಎಲ್ಲರೂ ಚಪ್ಪಾಳೆ ತಟ್ಟಬೇಕು. హల్లెలూయా. దేవుని వాక్యంలో మొట్టమొదటిసారి ఒక ఆయన ఉపవాస ప్రార్థన చేసింది ఎవరు అనగా మోషేనే మొట్టమొదటిసారి ఎవరి ప్రణాళిక మీద? మనుషుని ప్రణాళిక మీద కాదు, దేవుని ప్రణాళిక మీదనే ఉపవాస ప్రార్థనని
చేశాడు. నిర్గమకాండము 24వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూడండి. ఎక్సోడస్ చాప్టర్ 24 వర్స్ నెంబర్ 12. ತೆಲುಗು ಕನ್ನಡ ಯಾವ್ದಾದ್ರು ಓದ್ರಿ, ಪರವಾಗಿಲ್ಲ. ತೆಲುಗು ಓದೋರಿದ್ರೆ ಚೆನ್ನಾಗ. 24వ అధ్యాయము 12వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా ఎద్దుకు వచ్చి, నువ్వు కొండ ఎక్కి నా ఎద్దుకు వచ్చి అచ్చటన ఉండుము. చాలమ్మా. ఏంటంట? అప్పుడు యెహోవా మోషేతో ఏమనేను? ఇట్లా అనేను, నువ్వు వచ్చి కొండ ఎక్కి నా ఎద్దు అచ్చట నుండుము. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యంలో, చదవబడిన వాక్యంలో 2-3 అంశాలు సమయాన్ని బట్టి చూసుకుందాము. కానీ బ్రాడ్గా చెప్పాలంటే, ఉపవాస ప్రార్థనకి పిలిచింది ఎవరు, ఎందుకు పిలిచారు? పిలిచింది ఎవరని దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పుడు పిలిచింది యెహోవా దేవుడే. యెహోవా దేవుడే మోషేతో ఇట్లా నేను, నువ్వు కొండ ఎక్కి నా ఎద్దకు వచ్చి అచ్చట నుండము. హల్లెలూయా. ఎందుకు ఉపవాస ప్రార్థన చేయటానికి, ఎందుకు దేవుని సన్నిధానంలో సమయం గడపటానికి, ఎందుకు దేవుని సన్నిధానంలో మోకరించి ఉండటానికే దేవుడు మోషేని పిలిచాడు. ఎన్నోసార్లు అనుకుంటాము, మనుషుడు నిన్ను నన్ను ఉపవాస ప్రార్థనకి పిలుస్తున్నారని. ప్రభాకర్ పాస్టర్ మిమ్మల్ని ప్రతిసారి కనిపించినప్పుడల్లా, అనౌన్స్మెంట్ చేసినప్పుడల్లా ఉపవాస ప్రార్థనకి రండి, ఉపవాస ప్రార్థనకి రండి అని చెప్తూ ఉండొచ్చని మీరు అనుకుంటారు. కానీ దేవుని వాక్యంలో లిఖించబడింది ఒక మనుష్యుడు నిర్ణయించింది కాదు, ఒక మనుష్యుడి ప్రణాళిక పట్ల ఉపవాస ప్రార్థన ఏర్పడిచింది కాదు. కానీ భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త మోషేకి చెప్పాడు, నువ్వు వచ్చి కొండ ఎక్కి నా వద్దకు అచ్చట ఉండుము, అక్కడ ఉపవాస ప్రార్థన చెయ్యి అని ఏర్పాటు చేసింది ఎవరు అనగా దేవుడే. హల్లెలూయా. మీరు ప్రతిసారి ఉపవాస ప్రార్థనకి వస్తున్నప్పుడు మీ పాస్టర్ పిలుస్తున్నాడు, ఏదో ఒక మనుష్యుడు పిలుస్తున్నాడు, ఏదో ఒక నరుడు పిలుస్తున్నాడని మీరు భావించకండి. ప్రతిసారి దేవుడు మీకు హెచ్చరిస్తున్నప్పుడు, ప్రతిసారి దేవుడు మీకు అవకాశాన్ని ఇస్తున్నప్పుడు, ప్రతిసారి దేవుడు ఆయన సన్నిధానంలో మీకు ఉండటానికి అవకాశం ఇస్తున్నది నువ్వు దేవుని సన్నిధానంలో ఉండాలని, నువ్వు దేవుని సన్నిధానంలో కనపడాలని పిలుస్తుండేది మనుష్యుడు కాదు, ఏర్పాటు చేసింది మనుష్యుడు కాదు, ప్రణాళిక మనుష్యుడు కాదు. కానీ ప్రణాళిక యెహోవా దేవుడిది తప్ప వేరే ఎవరిది కూడా కాదే కాదు. హల్లెలూయా. ఎన్నోసార్లు మనకు ఆ భావన ఉండదు, ఎన్నోసార్లు మనకు ఆసక్తి ఉండదు. ఎందుకంటే పిలుస్తుండేది మనుష్యుడు అనుకుంటున్నాము. కానీ ఈరోజు దేవుడు నీకు నాకు చెప్తున్నాడు, మోషేని పిలిచిన దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. మోషేని కొండ ఎక్కి రమ్మని చెప్పిన దేవుడు నీకు దేవుని ఆదివారం ఆయన సన్నిధిలో, శుక్రవారం ఆయన ఉపవాస ప్రార్థనలో, బైబిల్ స్టడీలో, ప్రతి ఒక్క కేర్సెల్లో దేవుడు నీకు నాకు అవకాశాన్ని ఇస్తున్నాడు. ఎందుకు? ఆయన సన్నిధిని అనుభవించడానికి, ఎందుకు? ఆయన మాటలను వినటానికి, ఎందుకు? ఆయన మాటలను విని నువ్వు ఉద్ధారం అవ్వాలి అనే తప్ప వేరే ఆశ కోరిక దేవుడికి లేదు. పిలిచింది ఎవరు? దేవుడు. పిలిచింది ఎవరు? నన్ను సృష్టించిన సృష్టికర్త. పిలిచింది ఎవరు? నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య నీకు నాకు ఉపవాస ప్రార్థనకి పిలుస్తున్నారు. అలా భావిస్తున్నామా? ఉపవాస ప్రార్థనకి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత, ఉపవాస ప్రార్థనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మన జీవితంలో ఉందా? ఆదివారం ఇంతమంది ఉంటారు, ఇక్కడ కాదు ఎక్కడైనా సరే. 100 మంది ఉండే చర్చ్లో ఉపవాస ప్రార్థనకి 10 మంది వస్తారు. 500 ఉండే చర్చ్లో 50 మంది వస్తారు. 1000 మంది ఉండే చర్చ్లో 100 మంది వస్తారు. ఏ సంఘంలోనైనా పోయి చూడండి, ఇదే రిపీట్ అవుతుంది. ఎందుకు? ఉపవాస ప్రార్థన యొక్క విలువ మనకు తెలీదు. ఉపవాస ప్రార్థన చేయటం వల్ల దేవుడు చేయగలిగే కార్యాల గురించి మనకు గ్రహిక మన ಆತ್ಮೀಯ జీవితంలో మనకు లేనే లేదు. ಎಷ್ಟೋ ಸಾರಿ ಅಂದ್ಕೊಳ್ತೇವೆ, ಮನುಷ್ಯರು ಕರೀತಾ ಇದ್ದಾನೆ, ದೇವರ ಸೇವಕರು ಕರೀತಾ ಇದ್ದಾರೆ ನಿಮ್ಮನ್ನು ಉಪವಾಸ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಅಂತ. ಅದು ಅಲ್ಲವೇ ಅಲ್ಲ. ಭೂಮಿ ಆಕಾಶವನ್ನು ಸೃಷ್ಟಿಸಿದ ಸೃಷ್ಟಿಕರ್ತನು ನಿನಗೆ ನನಗೆ ಹೇಳುವಂಥ ಮಾತು, ಉಪವಾಸ ಪ್ರಾರ್ಥನೆ ಎಂಬ ಬೆಟ್ಟವನ್ನು ಏರಿ ಆತನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಸಮಯವನ್ನು ಕಳೆಯುವುದಕ್ಕೆ ಆತನು ನನ್ನನ್ನು ಕರೆದಿದ್ದಾನೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. దేవుడు మోషేని గుంపులో పిలవలేదు,
మోషేతో ఇట్లా అనేను అనే మాట రాయబడింది. గుంపులో మీరు అందరూ రాండి, 10 మంది కలిసి రాండి. 20 మందికి దేవుడు పిలవలేదు, కానీ వ్యక్తిగతంగా మోషే పేరు పెట్టి చెప్పిన మాట. హల్లెలూయా. ఎన్నోసార్లు మనం అనుకుంటాం ఏమని, నన్ను వ్యక్తిగతంగా పిలిస్తే తప్ప నేను రాను. మీ చుట్టాల్లో ఎవరిదైనా పెళ్ళి ఉందనుకోండి, వాళ్ళ ఇంట్లో పెళ్ళో ఫంక్షనో జరుగుతుందంటే మీరు ఏమనుకుంటారు? ఫస్ట్ మాట, పిలుస్తారా లేదా, పిలిస్తే వెళ్ళాలా వద్దా, వెళ్తే ఏమి ఇవ్వాలా, ఇవి 3 ఉంటుంది. పిలుస్తారా లేదా, పిలిచిన పిమ్మట వెళ్ళాలా వద్దా, 3వది వెళ్ళి ఏమైనా ఇచ్చి రావాలి కదా, ఎంతట్లో గిఫ్ట్ ఇవ్వాలా అని ఆలోచిస్తాం. ఇంత ఆలోచించిన మనము ఇంకొక మాట కూడా ಆಲೋಚಿಸ್ತಾಂ. ನನ್ನ ಬಂದು ನನ್ನ ಮನೆಯಲ್ಲಿ ವ್ಯಕ್ತಿಗತವಾಗಿ ಕರೆದ್ರೆ ಮಾತ್ರ ನಾನು ಹೋಗ್ತೀನಿ, ಇಲ್ಲಾಂದರೆ ಹೋಗೋದಿಲ್ಲ అంటామా లేదా? ఖచ్చితంగా అంటాం. ఏమని? నన్ను వ్యక్తిగతంగా ఫోన్ చేసి పిలిస్తే కూడా రాను. నేను గ్రూప్లో వాట్సాప్ మెసేజ్ పెడితే నేను రాను. నాకు ఊరికే అందరికీ పిలిచినట్లు పిలిస్తే నేను రాను అని ఎన్నోసార్లు వైరాగ్యము కలిగి ఉంటాం. ఏదానికి? ఒక ఫంక్షన్కి వెళ్ళటానికి. కానీ వాళ్ళు వ్యక్తిగతంగా పిలవలేదంటే మీరు ఏం చేస్తారు? వెళ్తారా? వెళ్ళము. మేము వెళ్ళటం కాదు కదా, మన ఫంక్షన్కి వాళ్ళు ఎప్పటికీ రారు, వాళ్ళ ఇంట్లో జరిగే ఏ ఫంక్షన్కి కూడా మనము వెళ్ళము. ఎందుకంత వైరాగ్యము, ఎందుకంత పట్టుదల అంటే వాళ్ళు నన్ను వ్యక్తిగతంగా వచ్చి ఏమి ఇన్వైట్ చేయలేదు, వ్యక్తిగతంగా వచ్చి నన్ను పిలవలేదు, వ్యక్తిగతంగా వచ్చి నన్ను పలకరించలేదు, వ్యక్తిగతంగా వచ్చి నాకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతను వాళ్ళు నాకు ఇవ్వలేదు. కాబట్టి నేను వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళను అని ఎంతో వైరాగ్యము కలిగి ఎన్ని సంవత్సరాలైనా వాళ్ళు కనిపించినా మాట్లాడుకోకుండా పలకరించుకోకుండా ఉండేవాళ్ళం ఎంతోమంది ఉన్నాము. కేవలము ఒక ఫంక్షన్కి అట్లా పిలవలేదంటే అంత వైరాగ్యము కలిగి ఉంటే దేవుడు మోషేకి పిలిచినట్లు వ్యక్తిగతంగా ఈరోజు నీకు నాకు చెప్తున్నాడు, ఉపవాస ప్రార్థనకి రావాల్సింది నీ బాధ్యత. ఉపవాస ప్రార్థనకి నేను నిన్ను వ్యక్తిగతంగా పిలుస్తున్నాను, నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాను. అయినను నువ్వు రాలేదు అంటే, అయినను నువ్వు కనపడలేదంటే ఎవరిది తప్పు? మనదా? దేవుడిదా? దేవుడు అందరినీ కూడా వ్యక్తిగతంగా పిలుస్తున్నాడు. ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి మీరు అనుకోకండి గుంపులో ఏదో పాస్టర్ పిలిచారు, కాదు. మీరు వస్తే పాస్టర్కి వచ్చేది ఏమీ కూడా లేదు. మీరు వస్తే మీరు దీవించబడతారు, మీరు వస్తే మీరు ఆత్మీయులతో స్థిరపరచబడతారు, మీరు వస్తే మీ విశ్వాసము బలపరచబడుతుంది, మీరు వస్తే మీ నమ్మకము స్థిరపడుతుంది, మీరు వస్తే మీ కుటుంబం దీవించబడుతుంది, మీరు వస్తే మీరు ఉద్ధారం అవుతారు, మీరు వస్తే మీకు శ్రేయస్సు వస్తుంది తప్ప వేరే ఎవరికి కూడా ఏది రాదు. అయినను నువ్వు నేను గమనించాల్సింది, వ్యక్తిగతంగా దేవుడు ఈరోజు నీకు నాకు ఆయన ఇన్విటేషన్ ఇస్తున్నాడు. దేనికి? ఆయన సన్నిధిలో కనపడటానికి, దేనికి? ఆయన ఉపవాస ప్రార్థనలో పాల్గొనటానికి దేవుడు నీకు నాకు అవకాశాన్ని ఇస్తున్నాడు. కానీ ఆ అవకాశాన్ని తీసుకొని, ఆ ఇన్విటేషన్ని తీసుకొని నువ్వు నేను ఏం చేస్తున్నాము? దేవుని నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 1 సంవత్సరము, 2 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అయిపోయింది. ఆత్మీయతలో ఎదిగింది ఎంత? దేవుని వాక్యంలో ఎదిగింది ఎంత? దేవుని ప్రార్థనలో ఎదిగింది ఎంత? ఇంకనూ చిన్న పిల్లల వారెవరే ఉండుకోకుండా ఆత్మీయతలో ఎదిగే వారై ఉండాలా. ఆ ఆత్మీయతలో మీరు ఎదిగే కోరిక మీలో ఉంటే మీరు ఎక్కడ కనిపిస్తారు? ఉపవాస ప్రార్థనలో కనిపిస్తారు. ఉపవాస ప్రార్థనలో మీరు కనిపించలేదంటే దేవుని పిలుపుకి, దేవుని ఇన్విటేషన్ని తిరస్కరించిన వారి అయిపోతారు. హల్లెలూయా. ఈ ఊరు ఎమ్మెల్యే వచ్చి మీ ఇంటికి, ఆయన ఇంటి ఫంక్షన్కి మీకు ఇన్విటేషన్ ఇచ్చిపోతే మీరు ఏం చేస్తారు? ఎమ్మెల్యే వచ్చాడు అనుకోండి, యారెడ్డి పాత భరత్, ఆయన వచ్చి మిమ్మల్ని వ్యక్తిగతంగా ఒక ఫంక్షన్కి ఇన్విటేషన్ ఇచ్చిపోతే మీరేం చెప్తారు? వీధిలో ఉండే ప్రతి ఒక్కరికి చెప్తారు. ఏమని? ఆయన మా ఇంటికి వచ్చి వెళ్ళారు, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కి నన్ను వ్యక్తిగతంగా వచ్చి పిలిచి వెళ్ళారు అని కనిపించిన వాళ్ళందరికీ చెప్పి, ఆ ఇన్విటేషన్ కార్డు ఉంటే దాన్ని ఫోటో కొట్టి వాట్సాప్ స్టేటస్లో పెట్టి అందరికీ చూసే వాళ్ళందరూ కూడా నిన్ను అడిగితే నాకు వాళ్ళతో పలుకుబడి ఉంది, మేము వాళ్ళు వచ్చిపోతూ ఉంటాము, ఏమీ ఉండదు. వీళ్ళు చెప్పుకుంటారు ఏమని? అంత తెలుసు మనకి. హల్లెలూయా.
ఒక నరుడు అధికారము కలిగిన స్థానంలో ఉండే ఆయన మీకు పిలిస్తే మీరు అంత గొప్పగా ఫీల్ అవుతే, భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త నీకు ఉపవాస ప్రార్థనలో కనపడమని వ్యక్తిగతంగా నీకు పిలుస్తూ ఉంటే దానికి నీకు ప్రాధాన్యత లేదా, దానికి మీ జీవితంలో విలువ లేదా, దాన్ని మీరు గొప్పగా అని ఎందుకు అనుకోవటం లేదు. హల్లెలూయా. పిలిచింది దేవుడే, పిలిచింది యెహోవా దేవుడే. మోషేని కొండ ఎక్కి అక్కడ ఉండమని, అక్కడ వేచి ఉండమని పిలిచింది యెహోవా దేవుడే. హల్లెలూయా. ఒక 2 నెలల ముందు వరుసగా ఫంక్షన్లు వచ్చినాయి. మీ ప్రభాకర్ పాస్టర్ కూడా వచ్చారు ఆ ఫంక్షన్లకంతా. వరుసగా ఎక్కడ ఏమని చెప్పను మీకు వివరం ఇస్తాను. వాళ్ళ ఇంటికి వచ్చి ఆ 3 ఫంక్షన్లకి మా ఇంటికి కూడా వచ్చి కార్డు ఇచ్చి వెళ్ళారు. వెళితే నాకు ఆబ్వియస్లీ ఇది కూడా మీ పాస్టర్కి తెలుసు, ఫంక్షన్కి వెళ్ళటం అంత ఇష్టపడను, చూసుకుంటారులే అని. ఉండే 3 ఫంక్షన్లో 2టికి పోలేదు. ఒక ఫంక్షన్కి వెళ్ళాను, ఎందుకంటే మా అమ్మ వెళ్ళారు. సో మా అమ్మకి తోడుగా ఆ ఫంక్షన్కి వెళ్తే అంతకు 2 రోజుల ముందు జరిగిన ఫంక్షన్ వాళ్ళ ఇంటి పాస్టరు అక్కడ ఉన్నారు. అక్కడ ఉండి నాకు కనిపించిన వెంటనే ప్రైజ్ ది లార్డ్ చెప్పి నెక్స్ట్ మాట ఏమన్నారంటే, నమ్మనే ఫంక్షన్ಗೆ ಬಂದಿಲ್ಲ, ಇಲ್ಲಿ అదే హాలే, ఒకే హాల్లో జరిగిన ఫంక్షన్. 2 రోజుల ముందు వాళ్ళది, 2 రోజుల తర్వాత ఇంకొక పాస్టర్ది. వాళ్ళు జరిగిన ఫంక్షన్కి పోలేదు. మరి పెద్ద గ్యాప్ కూడా లేదు నేను ఊర్లో లేను, వేరే దేశానికి వెళ్ళి ఏమీ లేదు. 2 రోజులు గ్యాప్. వాళ్ళ ఫంక్షన్కి పోలేదు, ఇంకో ఫంక్షన్కి పోయి భోజనం చేస్తుంటే అన్నా ప్రైజ్ ది లార్డ్ అంటే, ప్రైజ్ ది లార్డ్ అని మరటి నెక్స్ట్ క్వశ్చనే, మా ఫంక్షన్కి రాకుండా ఈ పాస్టర్ ఫంక్షన్కి వచ్చి అని నిలబడి మాట్లాడలేదు, అట్లే వెళ్ళిపోయినాడు ఆయన. నేను అన్నా 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 అంటున్నాను, వినలేదు, వెళ్ళిపోయినాడు. ఒక నరుడు పిలిచిన ఫంక్షన్కే వెళ్ళలేదంటే ఆయన కనిపించినప్పుడు మిమ్మల్ని ప్రశ్నించే వారైతే, దేవుడు ఇచ్చిన నిమంత్రణను మీరు స్వీకరించి మీరు కనపడలేదంటే ఒకరోజు దేవుడు నన్ను కూడా ప్రశ్న అడుగుతాడు. నీకిచ్చిన అవకాశాన్ని, నీకిచ్చిన పిలుపుని, నీకిచ్చిన ఇన్విటేషన్ని ఏ రోజైనా దాన్ని గొప్పగా భావించి దేవుని ప్రసన్నతలో, దేవుని సన్నిధానంలో, దేవుని ఉపవాస ప్రార్థనలో కనిపించావా అని ಪ್ರಶ್ನೆ ಅಡಿಗಿತೆ ನೀ ದೇಗರ ನಾ ದೇಗರ ಉತ್ತರ ಮುಂದ ಏನು ಉತ್ತರ ಹೇಳುವುದಕ್ಕೆ ಸಾಧ್ಯ? ದೇವರು ನಿನ್ನನ್ನು ನನ್ನನ್ನು ಕರೆದಿದ್ದಾನೆ. ಯಾಕ ಆತನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಕಾಣುವುದಕ್ಕೆ, ಯಾಕ ಆತನ ಉಪವಾಸ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಕಾಣುವುದಕ್ಕೆ. ಅದನ್ನು ನಾವು ನಿರ್ಲಕ್ಷ್ಯ ಮಾಡಿಕೊಂಡೇ ಇರುವುದಾದರೆ, ಅದನ್ನು ನಾವು ತಿರಸ್ಕರಿಸುತ್ತಾ ಇರುವುದಾದರೆ ಒಂದು ದಿನ ದೇವರು ನಿನ್ನನ್ನು ನನ್ನನ್ನು ಪ್ರಶ್ನಿಸುವರಾಗಿರುತ್ತಾನೆ. ಏನಂತ? ನಾನು ಕೊಟ್ಟ ಅವಕಾಶಗಳನ್ನು, ನಾನು ಕೊಟ್ಟ ಇನ್ವಿಟೇಷನ್ಗಳನ್ನು ಸಮಸ್ತವನ್ನು ನೀನು ತಿರಸ್ಕರಿಸಿಯೇ ನಿನ್ನ ಜೀವನದಲ್ಲಿ ಬಾಳುವುದಾದರೆ ನಿನಗೆ ಕೊಟ್ಟಿರೋ ಅವಕಾಶಕ್ಕೆ ನಿನ್ನ ಪ್ರತಿಫಲವು ಏನು? ನಾನು ಕೊಟ್ಟ ಇನ್ವಿಟೇಷನ್ಗೆ ನೀನು ಕೊಟ್ಟ ಪ್ರತಿಕ್ರಿಯೆ ಏನಾಗಿದೆ? హల్లెలూయా. మోషేకి ఇన్విటేషన్ ఇచ్చాడు. ఏమని? నువ్వు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట నుండుము. మీరు నేనైతే ఏం చెప్పుండే వాళ్ళము? చర్చికి కూడా కాదు, ఫ్లాట్ గ్రౌండ్ కాదు, కొండ ఎక్కి రావాలా. ఏమని చెప్పుండే వాళ్ళం? మోసే స్థానంలో మనం ఉండింటే, అయ్యా ప్రభాకర్ పాస్టర్ చెప్పారు, ఫస్ట్ ఆడికే సగం మంది అట్లా కాళ్ళు చేతులు పట్టుకొని కూర్చునేస్తాం. ఇంకా దేవుడు నన్ను కొండెక్కమంటే, అయ్యా నేను కొండెక్కలేను, నాకు బలము లేదు, నాకే ఏమి లేదు, శక్తి లేదు, బలము లేదు, ఆసక్తి లేదు. అయ్యా శరీరము కృంగిపోయింది, నేను కొండెక్కలేదు, కానీ నువ్వే కొండ దిగి వచ్చేయ్యా, నేను ರಾಲೇನು, ನಾನು ಹತ್ತುವುದಕ್ಕೆ ಸಾಧ್ಯವೇ ಇಲ್ಲ ದೇವರೇ, ನೀನೇ ಬೆಟ್ಟವನ್ನು ಇಳಿದು ನನ್ನ ಹತ್ರ ಬಂದುಬಿಡು. కానీ మోషే ఆ మాటను, మోషే ఆ ప్రశ్నను, ఆ ఉత్తరమును దేవుడికి ఇవ్వలేదు. మీరు ముందు వాక్యంని చదువుకుంటే దేవుడు ఇచ్చే పిలుపును బట్టి దేవుడు మోషే సీనాయి కొండ ఎక్కి వెళ్ళి అక్కడ వేచి ఉన్నాడు.
దేవుడు పిలుపుని స్వీకరించే మోషే విధేయతను చూపి కొండ ఎక్కాడు. నీకు నాకు కూడా దేవుని సన్నిధానంలో, దేవుని ఉపవాస ప్రార్థనలో కనపడటానికి ఇన్విటేషన్ని తీసుకున్న నువ్వు నేను ఖచ్చితముగా దేవుని సన్నిధానంలో కనిపించే బాధ్యత, దేవుని బిడ్డలముగా, దేవుని శిష్యులముగా, ఆత్మీయంగా ఎదగాలనే ఇంట్రెస్ట్, పట్టుదల మీలో ఉంటే ఖచ్చితంగా మీరు ఎక్కడ కనపడాలా? ఉపవాస ప్రార్థనలో కనపడాలి. నిర్లక్ష్యము చేయటము మానేయండి. నిర్లక్ష్యముగా భావించటము మానేసి ఉపవాస ప్రార్థనలో గొప్ప శక్తి, గొప్ప బలము ఉంది అని మీరు ఎరగాలి. ఈరోజు ఇంకా 3 అంశాలు చెప్తాను. ఆ అంశం పిమ్మట మీకు ఇంట్రెస్ట్ వస్తుందని భావిస్తూ, ఆశిస్తూ, విశ్వాసముతో వాక్యాన్ని చెప్తున్నాను. పిలిచింది ఎవరు? మొదటి అంశము, ఉపవాస ప్రార్థనని నిర్మించింది యెహోవా దేవుడే. అట్లాంటి యెహోవా దేవుడే నన్ను ఉపవాస ప్రార్థనకి పిలుస్తూ ఉన్నారు. రెండవది, ఎందుకు పిలిచారు? ದೇವರು ಮೋಶೆಯನ್ನು ಯಾಕೆ ಕರೆದರು? ಯಾಕೆ ಕರೆದ್ರಮ್ಮ ಅಕ್ಕ? ದೇವರು ఒక బాగా చెప్పారు. ఏమంట? ಜನರಿಗೆ ದೇವರ ఆజ్ఞలను బోధిಸುವುದಕ್ಕೆ. అంతేనా? ఇదే మాట దేవుని వాక్యంలో రాయబడింది. చదవండి 24:12 నిర్గమకాండము 24:12 వచ్చిన పూర్తిగా చదవండి ఇప్పుడు. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లా నేను నీవు కొండ ఎక్కి నా ఎద్దుకి వచ్చి అచ్చట నుండుము నీవు వారికి బోధించునట్లు నేను రాసిన ఆజ్ఞలను ధర్మశాస్త్రమును రాతి పలకలను నీకిచ్చేదనగా చలమా. ఏమంట? నువ్వు ఇశ్రాయేల్ ప్రజలకు, ఇశ్రాయేల్ జనాంగమునకు నీవు వారికి బోధించినట్లు నేను రాసిన ఆజ్ఞలను, నేను రాసిన ధర్మశాస్త్రపు రాతి పలకలను నీకు ఇస్తాను అని దేవుడు పిలిచాడు. ఎందుకు పిలిచాడంటే దీనికే. కొండెక్కి రమ్మనింది ఆ రాతి పలకలను మోషే చేతికి ఇవ్వటానికి. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న. మోషే కొండెక్కి వెళ్ళాడు, రాతి పలకలను ఇవ్వటానికి ఎంతసేపు పడుతుంది? ಎಷ್ಟು ಸಮಯ ಆಗ್ಬೋದು? ಮೋಶೆ ಅನ್ಕೊಳ್ಳಿ, ಇವಾಗ ಮೋಶೆ ಬೆಟ್ಟ ಏರಿ ಹೋಗಾಯಿತು, ಸೀನಾಯಿ ಬೆಟ್ಟ. ದೇವರು ಬರೆದಂಥ ಅಲಿಗೆಗಳನ್ನು ಕೊಡಬೇಕು. ಆ ರಾತಿ ಫಲಕಲು ಮೋಶೆ చేతికి ఇవ్వటానికి ఎంతసేపు పడుతుంది? 1 అవర్. ఓకే, మరి ఇంకెంతసేపు పట్టొచ్చు? డెలివరీ మీకు వస్తుంది కదా, ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే ఏం చేపిస్తాడు? మీకు గంట ఇచ్చిపోతాడా? ఫోన్ చేస్తాడు, సార్ వెళ్ళిదిరి, మేడం వెళ్ళిదిరి, ఊరకు బర్రి, బయట పోయి వస్తారు. వాడు అట్లా వస్తాడు, 5 నిమిషాలు లేదా 10 నిమిషాల్లో అయిపోయింది. మీరు డబ్బులు ఇచ్చేటట్లుంటే స్కాన్ చేసి డబ్బులు ఆల్రెడీ కట్టింటే పార్సల్ తీసుకొని 10 నిమిషాలు అయిపోయింది. 10 నిమిషాల తర్వాత అక్కడ చేయటానికి ఏమీ కూడా లేనే లేదు. హల్లెలూయా. కానీ మోషే కొండపైన ఎన్ని రోజులు ఉన్నాడు? 40 రోజులు. పలకలు ఇప్పించుకోవటానికి 40 రోజులు ఎట్లా పట్టింది? ఆలోచించారు ఎప్పుడైనా? చెప్పింది ఇంతే కదా, దేవుడు చెప్పింది ఇంతే కదా. నువ్వు పైకి రా, కొండకి నువ్వు వచ్చి నా దగ్గర అచ్చట వేచి ఉండుము, నేను నీకు దేవుని ఆజ్ఞలను, ధర్మశాస్త్రము రాసిన రాతి పలకలను నీ చేతికి అందిస్తాను. నువ్వు దాన్ని తీసుకొని వెళ్ళి ఇశ్రాయేల్ ప్రజలకు, ఇశ్రాయేల్ జనులకు నువ్వు దాన్ని బోధించము. హల్లెలూయా. వస్తాం. 40 రోజులు ఎందుకు పట్టిందనే దానికి వస్తాం. ఇప్పుడు నెక్స్ట్ ప్రశ్న. ఈ మాట ఎక్కడో ఎన్నో వచనంలో రాయబడింది చెప్పండి? ఈ మాట 12వ వచనం 24వ అధ్యాయం. రాతి పలకలను మోషే చేతికి ఎన్నో అధ్యాయంలో ఇచ్చాడు? 31వ అధ్యాయము 18వ వచనంలో. ఇస్తానని చెప్పింది ఎన్నో అధ్యాయంలో? 24:12. ఇచ్చింది ఎన్నో అధ్యాయంలో? 31వ అధ్యాయంలో 18వ వచనము, ఆఖరి వచనము మీరు చూస్తే అక్కడ ఆయనకి ఇచ్చాడు. హల్లెలూయా. 10 ఆజ్ఞలు ఎన్నో అధ్యాయంలో రాయబడింది చెప్పండి ఇప్పుడు? ఇస్తానని చెప్పింది 24, ఇచ్చింది 31. 10 ఆజ్ఞలు ఎన్నో అధ్యాయంలో రాయబడింది? విమోచన కాండ 20. ఇప్పుడు చెప్పండి ఎట్లా?
దేవుడు చెప్పింది నీకు రాసి ఇచ్చింది ఎన్నో అధ్యాయంలో? 24. ఇచ్చింది 31లో. 10 ఆజ్ఞలు ఎక్కడ రాసింది? 20 అధ్యాయంలో. కరెక్ట్గా అయితే ఇక్కడ రాయబడాలి, 31 తర్వాత రాయాలి, అంతేనా? అప్పుడు ఆయనకి రాతి పలకలు వచ్చి ఉంటాయి, దాన్ని చూసి ఆయన రాసి ఉండాలి. కానీ 20 అధ్యాయంలో ఎట్లా కనిపిస్తుంది అది? హౌ డిడ్ ఇట్ అపియర్ ఇన్ చాప్టర్ 20? ಹೇಗೆ ಕಾಣಲ್ಪಡ್ತು, ಹೇಗೆ ಬರೆಯಲ್ಪಡ್ತು 20ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ? ఎవరన్నా చెప్పగలరా? ಏನಂತ? ದೇವರು ಮೋಶೆಗೆ ವ್ಯಕ್ತಿಗತವಾಗಿ ಮೊದಲೇ ತಿಳಿಸಿದ್ದಾರೆ. ಇದು ಹೌದು ಅನ್ನೋರೆಲ್ಲ ಒಂದ್ಸರಿ ಕೈ ಎತ್ರಿ, ಇದು ಅಲ್ಲ ಅನ್ನೋರೆಲ್ಲ ಒಂದ್ಸರಿ ಕೈ ಎತ್ರಿ. ನೀನು ಏನಣ್ಣ ಮಾಡ್ಕೋಣ, ನಾವು ಮಾತ್ರ కై ఎత్తదಲ್ಲ, ఇది గొత్తే ఇల్లనా నಮಗೆ. అట్లా కాదు, అంతే కదా. 24లో ఇస్తానన్నాడు, 31లో ఇచ్చాడు, 20 అధ్యాయంలో 10 ఆజ్ఞలు లిఖించబడి ఉన్నాయి. మీరు ఇంటికి వెళ్ళి 19వ అధ్యాయం చదువుకోండి. దేవుడు మోషేకి ఏమని చెప్పాడంటే, నువ్వు ఇశ్రాయేల్ జనాంగం మొత్తాన్ని తీసుకొని సీనాయి బెట్ట దగ్గరికి నువ్వు రా, నేను వాళ్ళతో మాట్లాడతాను. నేను నా ఆజ్ఞలు అక్క చెప్పినట్లు వ్యక్తిగతంగా మోషేకి చెప్పలేదు, కానీ ఆ 10 ఆజ్ఞలు మొత్తం ఇశ్రాయేల్ జనాంగము ముందా, మొత్తం ఇశ్రాయేల్ దేశము ముందా ఆ 10 ఆజ్ఞలను దేవుడు పలికేశాడు. ఆ పలికేశాడు కాబట్టే 20వ అధ్యాయంలో అది ముందుగానే లిఖించబడింది. హల్లెలూయా. ఇప్పుడు మోషేని దేవుడు నీకు రాతి పలకలను, ఆజ్ఞలతో రాసిన రాతి పలకలు నీకు ఇస్తాను అని చెప్తే మోషే ఏం చెప్పిండాలా? అయ్యా నువ్వు 20వ అధ్యాయంలో ఆల్రెడీ చెప్పేశావు, మేము వినేశాము. ఎవరు? ఒకరు కాదు, దాదాపు 20 లక్షల మంది ఆజ్ఞలను వినేశాము. మరీ దాన్ని నేను కొండ ఎక్కి దాన్ని ఎందుకు తీసుకోవాలి? అంతే కదా, చెప్పేశాడు దేవుడు. 10 ఆజ్ఞలు మొత్తము వినేశారు. ఒక్కొక్కరు ఒక్కో అక్షరం గుర్తుపెట్టుకున్నా కూడా వాళ్ళు రాసేసుకోవచ్చు. అయినను మోషేని దేవుడు ఏమని చెప్పాడంటే, నువ్వు నా యొద్దకు కొండ ఎక్కి నువ్వు రా, నేను రాసిన రాతి పలకలను, ఎవరు? నా చేయితో రాసిన రాతి పలకలను మీకు ఇస్తాను అని. ఎందుకు? చెప్పిన మాట చెప్పినట్లుగా ఉండేయొచ్చు కదా. చెప్పిన మాటను ఎందుకు దేవుడు రాసివ్వాలని అనుకున్నారు? ಯಾಕೆ? ನುಡಿದಂಥ ಮಾತನ್ನು ನಾನು ನಿನಗೆ ಬರೆದು ಕೊಡ್ತೇನೆ, ನಾನು ನುಡಿದಂಥ ಆಜ್ಞೆಗಳನ್ನು ಕಲ್ಲಿನ ಹಲಿಗೆ ಮೇಲೆ ಬರೆದು ನಿನಗೆ ಕೈಯಲ್ಲಿ ಕೊಡ್ತೇನೆ ಅನ್ನೋದಕ್ಕೆ ಒಂದೇ ಕಾರಣ, ನುಡಿದಂಥ ಮಾತನ್ನು ಬರೆದಂಥ ఒప్పందವಾಗಿ మార్పడిಸುವುದಕ್ಕೆ, చెప్పిన మాటను రాసిన ఒప్పందముగా మార్చటానికే దేవుడు మోషేని కొండెక్కి రమ్మన్నాడు. ఎన్నోసార్లు చెప్పిన మాట మీద మాకు నమ్మకం ఉండదు, ఎన్నోసార్లు పలికిన మాటల మీద మనకు నమ్మకం ఉండదు. ఈ లోకంలో ఎన్నో మంది ఎన్నో ఆస్తులు గొడవలు జరుగుతాయి. జరిగినప్పుడు ఏం చేస్తారు? అగ్రిమెంట్లో రాసుకుంటారు. ఏమని? ఇది నాది, అది నీది. ఎందుకు? మాటల్లో విశ్వాసము లేదు, మాటల్లో నమ్మకము లేదు. ఈరోజు ఒక మాటను మాట్లాడగలరు, రేపు ఆ మాటను మార్చి ఇంకో రకంగా మాట్లాడగలరు. ఇశ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి నమ్మలేదు, ఇశ్రాయేల్ ప్రజలు దేవుని మీద విశ్వాసము పెట్టలేదు. దానికే దేవుడు మోషేకి చెప్పాడు, నేను చెప్పిన మాటల మీద ఈ ప్రజలకు నమ్మకము లేదు, నేను చెప్పిన మాటల మీద ఈ ప్రజలకు విశ్వాసము లేదు, కాబట్టి నువ్వు నా యొద్దకు పైకి రా, నా హస్తములో నేను రాసి నీకు ఇస్తాను. నేను దీవించే దేవుడు, నేను చెప్పిన మాటను నెరవేర్చే దేవుడు అని ఇశ్రాయేల్ ప్రజలు నమ్మేటట్లుగా ఆ అగ్రిమెంటులో నా హస్తముతో నేను సంతకము పెట్టి నీకు హస్తానికి ఇస్తాను. హల్లెలూయా. చెప్పిన మాటకే, దేవుడు చెప్పిన మాటకే ఎంత విలువ ఉంది. దేవుని సమస్తాన్ని సృష్టించిన దేవుడు ఎలా చేశాడు? తన నోటి మాట ద్వారా, తన నోటి మాట ద్వారా చెప్పిన మాటకే అంత శక్తి ఉన్నట్లయితే, చెప్పిన మాటకే అంత ప్రభావము ఉన్నట్లయితే, చెప్పిన మాటకే అంత బలం ఉన్నట్లయితే, దేవుడు రాసిచ్చిన మాటలకు, దేవుడు రాసిచ్చిన ఆజ్ఞలకు, దేవుడు రాసిచ్చిన ప్రతి ఒక్క ఆజ్ఞలు నీ చేతిలో నా చేతిలో ఇచ్చిన దేవుని ధర్మశాస్త్రముకు ఎంత బలం ఉంది. ఎందుకు దేవుడు రాసిచ్చాడు? దాన్ని చూసి నువ్వు విశ్వాసము తెచ్చుకోవాలని, దాన్ని చూసి నువ్వు నమ్మకము తెచ్చుకోవాలని. ఎందుకు అంటే చెప్పిన దేవుడు రాసి కూడా ఇచ్చినాడు. చెప్పిన దేవుడు, రాసిచ్చిన దేవుడు, దాన్ని నెరవేర్చే దేవుడు కూడా ఆయన ఒకడే. హల్లెలూయా. ఎన్నోసార్లు దేవుని మాటలు విని ఉన్నారు, ఎన్నోసార్లు దేవుని వాగ్దానాల్ని స్వీకరించి ఉన్నారు, ఎన్నోసార్లు దేవుని మాటలు మీలో, మీ కుటుంబంలో చెప్పబడిన మాటలను ఏనాడైనా సరే ఆ మాటలను తీసుకొని ఉపవాస ప్రార్థన చేశారా? హల్లెలూయా. 31వ తారీఖు మీకు వాగ్దానాలు ఇస్తారా? 1వ తారీఖు కుడితే ప్రభా, 1వ తారీఖు
మా చర్చిలో 31, 39 నైట్. ఆ రోజు ఒకరిని తోసి తీసుకుంటారు. ఏమి వాగ్దానం. చూడండి, ఒకటి సరిపోదు. కొంతమంది చూస్తారు, నచ్చలేదనుకోండి పెట్టేసి ఇంకొకటి తీస్తారు. అట్లా బఫర్ కావాలంటే 2 తీసుకుంటారు. ఒకటి అటు ఇట్లా అయినా కూడా ఇంకొకటి నెరవేరుతుందిలే. అటు ఇటు అవటానికి అది మనుష్యుడు చెప్పిండే మాట కాదు, దేవుడు చెప్పిండే మాట. హల్లెలూయా. దేవుడు వాగ్దానాల్ని గొడవపడి తీసుకున్నారు. దేవుడి మాటలను నిద్ర లేకుండా తీసుకున్నారు. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న అడిగితే 31వ తారీఖు తీసుకున్న వాగ్దానము ఏమి అని అడిగితే అందరూ ఇట్లా తిప్పుతారు. ఇల్లే ఇట్టిద్దే, యాడ పడిపోయిందో తెలీదు, యాడుందో తెలీదు, ఏ వాగ్దానమో కూడా తెలీదు. జనవరి నుంచి సెప్టెంబర్కి వచ్చాం. సెప్టెంబర్ 14, 15 ఈరోజు. మనకి దేవుని వాగ్దానము గుర్తులేదు, దేవుని మాటలు గుర్తులేదు. ఎట్లా దేవుని వాగ్దానాలు మీ జీవితంలో స్థిరపరచబడుతుంది? దేవుని మాటలు మోషే ఆల్రెడీ వినేశాడు. మోషే 20వ అధ్యాయంలో దేవుని 10 ఆజ్ఞలు విన్నా కూడా కొండ ఎక్కి వెళ్ళిపోయాడు. ఎందుకు? చెప్పిన మాటను స్థిరపరచటానికి, చెప్పిన మాటను రాసిన మాటగా దేవుడు ఇస్తాడు అని స్థిరపరచటానికే కొండ ఎక్కి వెళ్ళిపోయాడు. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన మాటని స్థిరపరచుకోవటానికి, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానములు స్థిరపరచుకోవటానికి ఏనాడైనా దేవుణ్ణి వెతుక్కొని, ఏనాడైనా దేవుని ఉపవాస ప్రార్థనలో కనిపించిన రోజు ఒకటైనా ఉందా? ఒక వారమైనా ఉందా? ఒక నెలమైనా ఉందా? హల్లెలూయా. చెప్పిన మాటను మీరు తీసుకొని, దేవుని వాగ్దానాలు తీసుకొని మీ బైబిల్లో పెట్టేసి, మీ బ్యాగుల్లో పెట్టేసి, మీ బీరువాల్లో పెట్టేస్తే అది మీ జీవితంలో నెరవేరదు. మోషే ఎలాగా ఇచ్చిన వాగ్దానాన్ని స్థిరపరచడానికి కొండ ఎక్కాడో, దేవుని సన్నిధానంలో వేచి ఉన్నాడో, దేవుని సన్నిధానంలో మోకరించాడో, దేవుని సన్నిధానంలో మోకాళ్ళేసి, ఇదిగో దేవా నువ్వు పిలిచినప్పుడు నేను వచ్చాను, ఈ వచ్చిన దేవుడా చెప్పిన మాటను రాసిన ఒప్పందనముగా నువ్వు మార్చి ఆ ఆజ్ఞలను, ఆ ఆశీర్వాద వాగ్దానంలో నా జీవితంలో, నా కుటుంబంలో, మా సంఘంలో నువ్వు నెరవేర్చు నాయనా అని స్థిరపరచడానికి ఏ రోజైనా కనపడ్డామా? హల్లెలూయా. స్థిరపరచబడేది, వాగ్దానాలు స్థిరపరచబడేది నువ్వు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఒకటే. మోషే తిరిగి చెప్పలేదే, నేను విన్నాను నాయనా, నేను రాసేది అవసరం లేదు, నేను రాసుకుంటాను. ఎంతోమంది దేవుని వాక్యం చెప్తున్నప్పుడు రాసుకోరు. తెలివి అంత ఉంది సార్, మొత్తం గుర్తుంటుంది నాకు. మొత్తం గుర్తుంటుంది. ఎంత గుర్తుంటుందంటే బయట అట్లా అడుగుపెట్టిన వెంటనే ఇంటికి పోయి ఎవరన్నా చర్చికి రాలేని వాళ్ళు, పాస్టర్ ఏం వాక్యం చెప్పినారంటే చెప్పిరి కానీ గుర్తులేదు. ఎక్కడ? ఆదివారము ముగించుకొని ఇంటికి వెళ్ళేసరికి గుర్తులేదు. ఎందుకు? చెప్పిన మాటని వినలేదు, చెప్పిన మాటని ఆలకించలేదు, చెప్పిన మాటని రాసుకోలేదు, చెప్పిన మాటని తీసుకొని మీరు ఏమీ కూడా చెయ్యలేదు. ఎన్నో వాగ్దానాలను ఇచ్చినాడు దేవుడు మీకు. మీరు ప్రార్థించినప్పుడు, దేవుని సేవకుల ద్వారా, మీరు ఇన్న వాటి ద్వారా, మీరు చదివినప్పుడు దేవుడు మీతో మాట్లాడి ఉన్నాడు. ఇది నేను నీ జీవితంలో చేస్తాను, ఇది నీ జీవితంలో నేను కడముట్టించడానికి నేను నమ్మకస్తమైన దేవుడని దేవుడు మీకు ఎన్నో మాటలను చెప్పి ఉన్నాడు. అన్ని మాటలు ఇంకా మాటలు లాగే ఉన్నాయి, అన్ని వాగ్దానాలు ఇన్ని వాగ్దానాల్లాగే ఉన్నాయి. ఎందుకు అది నెరవేరటము లేదు? ఎందుకు అది నెరవేరటము మీ జీవితంలో, మా జీవితంలో మనం చూడలేక ఉన్నాము? దేవుని ఆశీర్వాదంలో మా కళ్ళారా మేము ఎందుకు చూడలేకపోతున్నామంటే ఇచ్చిన వాగ్దానాన్ని స్థిరపరచుకోవటానికి ఉపవాస ప్రార్థన చేసింది మన జీవితంలో లేదు. నిజముగా దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరాలన్న ఆశ, నెరవేరాలన్న కోరిక, నెరవేరాలన్న ఉద్దేశము మీలో ఉంటే ఉపవాస ప్రార్థనల్లో కనపడండి. మోషే ఎక్కినప్పుడు ఆయన రాసి దాన్ని స్థిరపరిచిన దేవుడు ఈరోజు నువ్వు నేను కూడా ఎప్పుడు ఉపవాస ప్రార్థనలో కనిపిస్తామో, ఎప్పుడు ఉపవాస ప్రార్థనలో మోకాళ్ళేసి దేవుని కొరకు దేవుని చూస్తూ ఆయన మీద చూపును ఉంచి ఎప్పుడు నువ్వు నేను ప్రార్థిస్తామో, మోషేకి వాగ్దానాలను స్థిరపరిచిన దేవుడు నీకు నాకు ఇచ్చిన వాగ్దానాలని కూడా స్థిరపరచడానికి నమ్మకస్తమైన దేవుడు, పరాక్రమైన దేవుడు, శక్తి కలిగిన దేవుడు. కానీ వాగ్దానాలకే మిగిలిపోవటానికి దేవుడు నన్ను ఎంచుకోలేదు.
వాగ్దానాలకి మిగిలిపోవటానికే నీ కొరకు నా కొరకు ప్రాణంని పెట్టలేదు. వాగ్దానాలుగా మిగిలిపోవటానికే ఆయన దేవుని వాక్యమును నీ హస్తంలో నా హస్తంలో ఇవ్వలేదు. దీంట్లో రాయబడిన ప్రతి ఒక్క ఆశీర్వాదము, దీంట్లో రాయబడిన ప్రతి ఒక్క వాగ్దానము నీ జీవితంలో నా జీవితంలో నెరవేరాలనేదే దేవుని కోరిక. నీ జీవితంలో నా జీవితంలో దాన్ని మా కళ్ళారా చూడాలనేదే దేవుని ఆశ. కానీ ఆ ఆశ మీలో నెరవేరాలంటే దేవుని సన్నిధానంతో ఆసక్తితో ఉపవాస ప్రార్థనలో కనపడటము ప్రారంభించండి. దానికి ప్రతిఫలాన్ని మీ జీవితంలో, మీ కళ్ళారా మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీ పిల్లల జీవితంలో చూస్తారు. హల్లెలూయా. మా చర్చ్లో ఒక ఆయనకి ఉద్యోగం నుంచి తీసేశారు. ఉద్యోగం నుంచి తీసిన తర్వాత 3 నెలలు ఆ గ్యాప్ మొత్తంలో ఉపవాస ప్రార్థనకు వచ్చాడు. 12 వారాలు వచ్చి ఉంటాడు. 12 వారాలు వచ్చిన ఆయన వేరే ఏదో జాబ్ జాయిన్ అయిపోయాడు, దొరకదని. చదివిన చదువుకి, చేసిన పనికి మరి ఇంకో పని దొరకలేదు. భారముతో, ఎదురుచూపుతో దేవుడు ఆయనకి ఇచ్చిన వాగ్దానాన్ని తీసుకొని 12 వారాలు దేవుని సన్నిధానంలో కనిపించాడు. అక్కడ ఉన్న జీతము కంటే 12 వారాల తర్వాత అంతటి కన్నా మంచి ఉద్యోగము దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఆయన వచ్చి చెప్పాడు, అన్నా ఈ దీవెన, ఈ వాగ్దానము నా జీవితంలో స్థిరపడటానికి, నెరవేరటానికి ఉపవాస ప్రార్థన తప్ప వేరే ఏదియో లేదు. మీ జీవితంలో ఏ దాని కొరకు ఎదురు చూస్తున్నారు? ఏది నెరవేరలేదు, ఏది ఇంకా వాగ్దానంగానే మిగిలిపోయింది, మాటగానే మిగిలిపోయింది అని మీ జీవితంలో ఏదైనా కూడా మీ జీవితంలో ఉన్నట్లయితే ఉపవాస ప్రార్థనలో కనపడటము ప్రారంభించండి. మీరు మీ పని చేయటము ప్రారంభించినప్పుడు దేవుడు పని చేయటము ఖచ్చితముగా జరుగుతుంది. మీరు మీ పని చేయనంత వరకు దేవుడు పని చేయడు. మోషే తిరిగి చెప్పింటే, నేను రాను అని అంటే ఏమై ఉండేది అనుకుంటున్నారు? ಮೋಶೆ ನಾನು ಬರೋದಿಲ್ಲ ದೇವರೇ, ನನಗೆಲ್ಲ ಗೊತ್ತೈತಿ, ಎಲ್ಲ ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿರುವ ಎಲ್ಲ ವಾಗ್ದಾನಗಳು ನನಗೆ ಬೈ ಹಾರ್ಟ್ ಕಂಠಾಪಟವಾಗಿ ಗೊತ್ತು, ಬೆಟ್ಟ ಏರಿ ಬರಲು ನನಗೆ ಆಸಕ್ತಿ ಇಲ್ಲ ಅಂತ ಮೋಶೆ ತಿರುಗಿ ಹೇಳಿರುವುದಾದರೆ ದೇವರು ಕೊಟ್ಟಿರುವಂಥ ಮಾತು ಬರದ ಒಡಂಬಡಿಕೆಯಾಗಿ ಆತನ ಜೀವಿತಗಳಲ್ಲಿ ಸಿಗ್ತಾನೇ ಇರಲಿಲ್ಲ. అదే రీతిలో మీకు ఇచ్చిన వాగ్దానాన్ని స్థిరపరచడానికి దేవుడు ప్రతి శుక్రవారం కూడా దేవుడు నీకు మాకు అవకాశాన్ని ఇస్తున్నాడు. ఆ అవకాశాన్ని సద్వినియోగము చేసుకొని దేవుని మందిరంలో కనపడటము ప్రారంభించండి. దేవుని వాగ్దానాలు మీ జీవితంలో, మీ కుటుంబంలో ఖచ్చితముగా స్థిరపరచబడుతుంది. హల్లెలూయా. రెండవదిగా ఎన్ని రోజులు ఉన్నాడని చెప్పాము? 40 రోజులు. దాంట్లో 40 days. దాంట్లో ఒక మాటని మీరు గమనించాలి. మోషే అక్కడ కొండ ఎక్కి 6 రోజులు వేచి ఉన్నాడు. ఆ మాటను ఒకసారి చదువుకుందాం. 15వ వచనం, 15వ వచనం, 24:15. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దానిని కమ్ముకొనెను. ఏంటంట? 6 దినములు దాన్ని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేని పిలిచినప్పుడు యెహోవా మహిమ. చాలమ్మా. ఎన్ని రోజులు వేచి ఉన్నాడు? దేవుడు ఎన్నో రోజు మాట్లాడాడు? 6 days. 6 రోజులు వేచి ఉన్నాడు. దేవుడు మాట్లాడింది 7వ రోజు. ఎన్ని రోజులు వేచి ఉన్నాడు? 6. 7వ రోజు దేవుడు మాట్లాడాడు. 7వ రోజు దేవుడు మాట్లాడింది ప్రారంభించిన దేవుడు 40 రోజు వరకు మాట్లాడారు. ఆయన వేచింది ఎంతకాలము? 6 రోజులు మాత్రమే. దేవుడు 7వ రోజులో మాట్లాడాడని ఇక్కడ రాయబడింది. 25వ అధ్యాయం నుండి 31వ అధ్యాయం వరకు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. అది మొత్తం
మొత్తము కూడా దేవుడు పలికిన మాటలు. ఆ అధ్యాయములో మోషే ఇలా చెప్పెను, మోషే ఇలా ప్రశ్నించెను, మోషే ఇలా తన అభిప్రాయాన్ని చెప్పెను అని ఒక మాటని కూడా మీరు అక్కడ చూడలేరు. ప్రతిసారి కూడా 6 రోజులు వేచి ఉన్న పిమ్మట దేవుడు ఆయన దగ్గర 34 రోజులు మాట్లాడారు. ఎంత గొప్ప భాగ్యము చూడండి, ఎంత గొప్ప భాగ్యాన్ని మోషే పొందుకున్నాడు. ఎందుకంటే 6 రోజులు వేచి ఉన్నాడు కాబట్టే ఆయన 34 రోజులు మాట్లాడాడు. నువ్వు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఎట్లా వాగ్దానము స్థిరపరచబడుతుందో, నువ్వు ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. కానీ దానికి మనం ఏం చేయాలా? 6 రోజులు వేచి ఉండాలి. 6 రోజులు వేచి ఉంటామా? ఈ సంఘటనలో కాదు, ఇంకో సంఘటనలో మా చర్ಚ್లో ఒక మాట ಅಡಿಗಿಂಟಿ. ಪಾಸ್ಟರ್ ನಿಮ್ಮನ್ನು ಬಂದು ಚರ್ಚಲ್ಲಿ ವೇಟ್ ಮಾಡಿರಿ, ನಾನು ಬಂದು ಬರ್ತೀನಿ ಮಾತಾಡ್ತೀನಿ ಅಂದರೆ ನೀವು ಎಷ್ಟೊತ್ತು ಕಾಯ್ತೀರಿ ಅಂತ ಕೇಳಿದೆ ನಾನು. ಕೇಳಿದರೆ ಅವ್ರು ಏನಂದ್ರೆ ಹೇಳ್ರಿ, ಏನಂತ ಹೇಳಿರ್ಬೋದು, ఏమని చెప్పిండొచ్చు? ఏం చెప్పి వెయిట్ చేస్తారని చెప్పిండి చిక్క కా ಇಲ್ಲ ಅದಕ್ಕೆ ఆపోజిట్ వెళ్ళారు ప్రభా. వాళ్ళు నాకు చెప్పింది అన్న అర్ధగంట అన్నారు. ఎంతంట? అర్ధగంట. పాస్టర్ కొరకు మీరు ఎంతసేపు వెయిట్ చేస్తారంటే అర్ధగంట. అర్ధగంట చూసి నువ్వు రాలేదంటే మేము ఇంటికి వెళ్ళిపోతామన్నా అన్రి. నాకు ఒక్క క్షణం, ఓహో మనకుండే విలువ అర్ధగంటనే. అర్ధగంట పైన వాళ్ళు వేచి ఉండటానికి రెడీ లేరు, ఏమీ కూడా లేదు. కానీ మోషే 6 రోజులు దేవుడు ఏమీ మాట్లాడలేదు. నువ్వు వచ్చి కొండ ఎక్కి అచ్చట ఉండుము అని చెప్పారు. ఈయన ఎక్కి వెయిట్ చేస్తున్నాడు. మీరు ఎవరికైనా ఫోన్ చేసి హలో అంటే వాళ్ళు రిప్లై ఇచ్చడానికి 6 రోజులు అయితే మీరు ఏం చేస్తారు? కట్ చేసేస్తారు. కట్ చేసి మరీ చేస్తారు. హలో అనలేదంటే ఇంతేలే, చేసేదే లేదు. మోషే కొండ ఎక్కి దేవుడా హలో అంటే 1 రోజు పోయింది, 2 రోజులు పోయింది, 3 రోజులు పోయింది, 6 రోజులు పోయినా కూడా దేవుడు ఆయనతో మాట్లాడలేదు. అయినను మోషే తిరిగి కొండ దిగి నేను వెళ్ళిపోతానని చెప్పలేదు. కానీ అయినను నేను దేవుని కొరకు వేచి ఉంటాను. దేవుడు నాకు వెయిట్ చేయమన్నప్పుడు నేను వెయిట్ చేస్తాను. అది 1 రోజు అయినా పర్వాలేదు, 6 రోజులు అయినా పర్వాలేదు, నెల అయినా కూడా పర్వాలేదు. ఎందుకంటే అది మనుషుడు నిర్మించిన స్థలము కాదు. అది దేవుని సన్నిధానంలో వేచి ఉండటము, మనుషుని దగ్గర నిలబడటము కాదు, మనుషుల దగ్గర మోకాళ్ళు వేయటము కాదు. కానీ నేను దేవుని బెట్టము మీద, దేవుని కొండ మీద నేను వేచి ఉండటానికి సిద్ధముగా ఉన్నాను. వేచి ఉన్నప్పుడు దేవుడు మాట్లాడతాడు. నువ్వు వేచి ఉండటానికి స్థిరంగా లేదు అంటే, వేచి ఉండటానికి సిద్ధముగా లేవు అంటే, వేచి ఉండటానికి ఒక మనస్సు నీలో లేదు అంటే దేవుడు నీతో ఖచ్చితంగా మాట్లాడాడు. మోషే 2వ రోజు లేచి వెళ్ళిపోయింటే 7వ రోజుకు దేవుని మాట వినేవాడు కానే కాదు. హల్లెలూయా. దేవుని మాటలు వినాలంటే వేచి ఉండే లక్షణము మనకు ఉండాలి. కానీ దేవుని కొరకు ఎంతవరకు, ఎన్ని రోజులు వేచి ఉండే మనస్సు మనకుంది? దేవుడు చెప్తున్నాడు, నువ్వు వేచి ఉన్నప్పుడు ఒకటే నేను నీతో మాట్లాడుతాను. నువ్వు వేచి ఉన్నప్పుడు నువ్వు ఊహించుకోనంత రోజులు, నువ్వు లెక్క చేయనంత రోజులు దేవుడు నీతో మాట్లాడటానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన కేవలము 6 రోజులు వేచి ఉంటే దానికి 6 పట్ల రోజులు దేవుడు మోషేతో మాట్లాడాడు. దేవునితో మాట్లాడేవాడు, దేవుని వాగ్దానాలు స్వీకరించేవాడు, దేవుని సన్నిధానంలో ఉండేవాడు. ఆయన మాటలను విని తన జీవితాన్ని చక్కబరుచుకుంటే దానికి ఎదురుగా వచ్చే ఏ శక్తి కూడా నిలబడదు. ఎందుకంటే నువ్వు మనుషుని మాటల మీద నీ జీవితాన్ని జీవించటం లేదు. దేవుడు ఇచ్చే మహాజీవపు కలిగిన వాక్యము మీద, దేవుడిచ్చే మహాజీవపు కలిగే వాక్య ఆధారము మీద నేను జీవించినప్పుడు ఆయన వాగ్దానాలు స్థిరపరచడము మాత్రము కాదు, నీతో ఆయన మాట్లాడతారు. హల్లెలూయా. ఎవరి కొరకు ఇష్టపడతారో వాళ్ళ కొరకు వేచి ఉండి కూడా మాట్లాడి వస్తారు. హల్లెలూయా. పెళ్ళైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? హల్లెలూయా. ముఖ్యంగా స్త్రీలు అనుకోండి. మీ అత్త మీతో లేదనుకోండి, మీ అత్త మీకు ఫోన్ చేస్తే ఏం చేస్తారు?
ఫోన్ వెంటనే ఎత్తి మాట్లాడేస్తారా? లేదు, ఒకసారి కదా చేసింది, చేయలేదు ఇంకొకసారి. అట్లా ఒక 2-3 సార్లు అయిన తర్వాత ఎత్తి మాట్లాడి మరీ పెట్టేస్తా. అదే మీ అమ్మ ఫోన్ చేసింది అనుకోండి, చేతిలో పిల్లోడు ఉంటే వాడిని కూడా కిందేసి కొంచెం ఉండరా మా అమ్మ ఫోన్ చేసింది. ఎందుకు? మీ అమ్మ అంటే మీకు ఇష్టము, మీ అత్త అంటే మీకు దేవుడికి తెలుసు. అంతే, ఇష్టం ఉంటే మాట్లాడతారు. నిజముగా ఒక మనుష్యుడి మీదే మీకంత ఇంట్రెస్ట్, అంత ప్రేమ ఉంటే మీరు అంతసేపు మాట్లాడగలిగితే దేవుని సన్నిధానంలో శుక్రవారం మీరు ఉపవాస ప్రార్థనలో మీరు కనపడినప్పుడు, దేవునికి ప్రియముగా మీరు మారినప్పుడు, దేవునికి ఇష్టలుగా మీరు మారినప్పుడు, ఖచ్చితంగా మీరు ఏమి ఉద్దేశిస్తున్నారో, ఏమి వినాలనుకుంటున్నారో, ఏమి మీ నిరీక్షణ అయ్యిందో దాన్ని పట్ల దేవుడు మీతో మాట్లాడవాడే ఉన్నారు. హల్లెలూయా. దేవుడు ఇష్టపడతాడు మాట్లాడటానికి. తన బిడ్డలతో, తన సేవకులతో, తనని ఎవరు ఆతురంగా వెతికేవారుగా, వేచి ఉండి వెతికేవారంగా దేవుడు ఇష్టపడతాడు. కానీ దేవుడు పిలిచినప్పుడు మోషే ఎక్కినట్లుగా ఎక్కే లక్షణము మనకి ఉన్నదా? ఉంటే దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. యెషయా రాసిన ప్రవక్త గ్రంథం ఒకసారి అధ్యాయం చూడండి, 65:12 వచనం. యెషయా 65:12 వచనం. 65:12. నేను పిలువగా, ఏంటమ్మా? నేను పిలువగా మీరు ఉత్తరం ఇయ్యలేదు, మీరు ఉత్తరం ఇయ్యలేదు. నేను మాట్లాడగా మీరు ఆలకింపక. చాలమ్మా. 66:4 కూడా చదవండి అమ్మా. అదే యెషయా గ్రంథం 66:4 గమనించండి. నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడు ఒక్కడును లేక. ఉత్తరమిచ్చువాడు ఏంటంట? ఒకడును లేకపోయాను. హల్లెలూయా. దేవుడు ఎవరితో మాట్లాడతారు? పిలిచినప్పుడు ఉత్తరం ఇచ్చే వాళ్ళతోనే ఆయన మాట్లాడుతారు. మీకు నాకు ఎన్నోసారి పిలిచి ఉన్నాడు, కానీ నువ్వు నేను ఏం చేయలేదు, ఉత్తరము ఇవ్వలేదు. దేవుడు నీకు నాకు ఎన్నోసార్లు ఫోన్ చేసేసినాడు, ఒక్కసారి కూడా మనము ఫోను ఎత్తలేదు. ఫోను ఎత్తితే నీ ఫోను నా ఫోను కాదు, కానీ ఉపవాస ప్రార్థన అనే ఫోను మీరు చేతిలో పట్టుకొని, ఇదిగో దేవా నీ మాటలు వినటానికి నీ సన్నిధిలో వేచి ఉన్నాను ప్రభువా అని నువ్వు ఎదురు చూసినప్పుడు, యెషయాతో మాట్లాడిన దేవుడు, మోషేతో మాట్లాడిన దేవుడు, దేవుని సేవకులతో మాట్లాడిన దేవుడు చెప్తున్నాడు, నేను మాట్లాడగా, నేను పిలువగా మీరు రాలేదు, మీరు వినలేదు. కానీ మోషే దేవుడు పిలిచిన వెంటనే సీనాయి కొండ ఎక్కి వెళ్ళిపోయాడు. కొండ ఎక్కి వెళ్ళిపోయిన నిమిత్తము కాబట్టే దేవుడు ఆయనతో ఎన్ని రోజులు మాట్లాడారు? 34 రోజులు మాట్లాడారు. నీతో నాతో కూడా ఆయన మాట్లాడటానికి సిద్ధము కలిగిన దేవుడై ఉన్నాడు, ఇష్టము కలిగి దేవుడై ఉన్నాడు. కానీ ఆయన పిలుపును స్వీకరించుకొని మోషే ఎక్కినట్టుగా, ఆ కొండను ఎక్కినట్టుగా నువ్వు ఉపవాస ప్రార్థన అనే కొండను నువ్వు ఎక్కినప్పుడు ఖచ్చితముగా దేవుడు నీతో నాతో కూడా మాట్లాడటానికి ఇష్టపడే దేవుడు. ఉపవాస ప్రార్థన ద్వారా నీ వాగ్దానము స్థిరపడుతుంది. ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు నీతో మాట్లాడుతాడు. ఇది 2వ అంశం. 3వ అంశము చివరిగా చూసుకొని ముగించుకుందాము. 8వ వచనం ఒకసారి సార్. నిర్గమకాండం 25వ అధ్యాయము 8వ వచనం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. వారు నాకు ఏం నిర్మించాలంటమ్మా? పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. దేవుడు 24వ అధ్యాయం 15వ వచనంలో 6 రోజుల తర్వాత 7వ రోజు మాట్లాడారనేది చూసాం. 6 రోజుల పిమ్మట దేవుడు చెప్పిన మొదటి సంగతి, మోషేతో దేవుడు నోరు తెరిచి వెంటనే రాతి పలకలు ఆయన చేతికి ఇవ్వలేదు. ఇవ్వుకోకుండా దేవుడు ఆయనకి ఏం చెప్పాడంటే, నేను మీలో నివసించినట్లు మీరు నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. హల్లెలూయా. గమనించండి, ఉపవాస ప్రార్థన చేసిన పిమ్మట మొదటి మాట దేవుడు మోషేకి ఏం చెప్పాడంటే, నువ్వు వెళ్ళి నా కొరకు ఒక పరిశుద్ధ స్థలమును కట్టు. ఆ పరిశుద్ధ స్థలమును నువ్వు నిర్మించిన తర్వాత నేను దిగి వచ్చి మీ సన్నిధానంలో మీ మధ్యలో నివసించటానికి నేను ఇష్టపడుతున్నాను. హల్లెలూయా. ఎంత గొప్ప మాట ఆలోచించి చూడండి.
అంతవరకు కూడా మోషే దేవుణ్ణి ఎక్కడెక్కడ సందర్శించాడు? పొదలో సందర్శించాడు, కొండపైన సందర్శించాడు, ఇతర స్థలములో సందర్శించాడు. కానీ దేవుని వాక్యంలో మొదటిసారి ఉపవాస ప్రార్థన చేసిన పిమ్మట దేవుడు చెప్తున్నాడు, నువ్వు నన్ను ఇక మీద పొదలో చూడవు, ఇక మీద నన్ను కొండల్లో చూడవు, కానీ నేను వచ్చి ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో, నేను పిలిచిన ప్రజల మధ్యలో నివసించటానికి నేను ఇష్టపడుతున్నాను. ఆ కార్యము ఎప్పుడు జరిగింది అంటే ఆయన కొండ ఎక్కి ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత దేవుడు, నేను నీ మధ్యలో నివసించటానికి ఇష్టపడుతున్నానని చెప్పాడు. ఎందుకు మన జీవితంలో జయాలు ఉండదు? ఎందుకు మన జీవితంలో అనుకునేది జరగదు? ఎందుకు మన జీవితంలో ఓటమి తర్వాత ఓటమిని ఎదుర్కొంటామంటే మనలో ఎవరు లేరు? దేవుడు నివసించటము లేదు, దేవుని ప్రసన్నత మన జీవితంలో నివసించటము లేదు. కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు దేవుని నివాస స్థానంగా మారాలనుకుంటే, నీ కుటుంబము దేవుని నివాస స్థానంగా మారాలనుకుంటే, దేవుని ప్రభావము, దేవుని బలము, దేవుని శక్తి కలిగిన ప్రసన్నత నీ జీవితంలో దిగి, నీ కుటుంబ జీవితంలో దిగి ఈ సంఘంలో నివసించాలంటే నేను చేయాల్సింది ఒకటే. కొండ ఎక్కి నేను వేచి ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఒంటరిగా మిగిలిపోవు, కానీ నా ప్రసన్నత, నా బలము, నా శక్తి నీ మధ్యలో ఉండి నిన్ను నడిపిస్తుంది, నీ మధ్యలో ఉండి నీకు జయాన్ని ఇస్తుంది, నీ మధ్యలో ఉండి నిన్ను ఆశీర్వదిస్తుంది. ఎందుకు అంటే ఎక్కడ దేవుని ప్రసన్నత ఉంటుందో అక్కడ జయము ఉంటుంది, ఎక్కడ దేవుని ప్రసన్నత ఉంటుందో అక్కడ సమాధానము ఉంటుంది, ఎక్కడ దేవుని ప్రసన్నత ఉంటుందో అక్కడ విడుదల ఉంటుంది. ఇవన్నిటినీ కూడా మీ జీవితంలో మీరు పొందుకోవాలనేదే దేవుని ఆశ, ఇవన్నిటినీ కూడా మీ జీవితంలో పొందుకోవాలనేదే దేవుని ఉద్దేశము. దాని కొరకు నేను మోషేలాగా కొండ ఎక్కి వేచి ఉండే లక్షణము కలిగి ఉన్నప్పుడే దేవుని నివాస స్థానముగా నేను మార్చగలము. హల్లెలూయా. దేవుడు మాలో నివసిస్తున్నాడనే గ్రహింపు కూడా మనకి ఉండదు. దేవుడు ఉన్నాడా లేదా, మనకేం, మేమున్నాము కదా అని బ్రతికే వాళ్ళు చాలామంది ఉంది. ఎన్నోసార్లు దేవుని ప్రసన్నత మన జీవితంలో లేదు అనే భావము కలిగిన వారే మనం ఉంటాం. ఎన్నోసార్లు జనాలు వచ్చి ఏమంటారు, చర్చికి ಬಂದರೆ ನನಗೆ ಸಮಾಧಾನವಾಗಿರ್ತದೆ ಅಂಟಾಮಾ లేదా? ಅಂತೀವ ಇಲ್ಲ, ಖಂಡಿತವಾಗ್ಲೂ ಅಂತೀವಿ. ಏನಂತ? ಚರ್ಚಿಗೆ ಬಂದರೆ ನನಗೆ ಸಮಾಧಾನವಾಗಿದೆ, ಚರ್ಚಿಗೆ ಬಂದರೆ ನಾನು ಚಿಂತೆಯನ್ನು ಮರೆತೆನು, ಚರ್ಚಿಗೆ ಬಂದೆ ದೇವರು ನನ್ನ ಕಣ್ಣೀರನ್ನು ಒರೆಸಿದನು, ಚರ್ಚಿಗೆ ಬಂದಾಗ ದೇವರು ನನ್ನ ಮೊರೆಯನ್ನು ಲಾಲಿಸಿದನು. ಇದೆಲ್ಲ ಇಲ್ಲೇ ಯಾಕೆ ನಡೀತದೆ? ನಿಮ್ಮ ಮನೆಗೆ ಯಾಕೆ ನಡೆಯೋದಿಲ್ಲ? ಯಾಕೆ ನಡೆಯೋದಿಲ್ಲ? ಇಲ್ಲಿ ನಡೀತೈತಲ್ಲ, ಇಲ್ಲಿ ನಡೆಯುವಂಥ ಕಾರ್ಯನೇ, ಇಲ್ಲಿ ಆರಾಧಿಸುವಂಥ ದೇವರನ್ನೇ ನೀವು ಅಲ್ಲಿ ಕೂಡ ಆರಾಧಿಸ್ತಾ ಇದ್ದೀರಿ ಅಷ್ಟೇನಾ? ಇಲ್ಲಿ ಬೇರೆದೇನೋ ಅಲ್ಲಿ ಬೇರೆ ಆಯ್ತಾ? ಒಂದೇ ఇరಬೇಕು. ఇక్కడుండే దేవుణ్ణే, ఇక్కడ ఆరాధిస్తున్న దేవుణ్ణే మీ ఇంట్లో ఆరాధిస్తున్నారు, ఇక్కడ చదవబడిన దేవుని వాక్యంనే మీరు ఇంట్లో చదువుతున్నారు, ఇక్కడ ప్రార్థిస్తున్న దేవుణ్ణే మీరు మీ ఇంట్లో ప్రార్థిస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్న దేవుని ప్రసన్నత మీ ఇంటిలో ఎందుకు లేదు? ఇక్కడున్న దేవుని ప్రసన్నత మీ జీవితంలో ఎందుకు లేదు? ఇక్కడున్న దేవుని ప్రసన్నత మీ కుటుంబంలో ఎందుకు లేదు? ఎందుకు అనగా వేచి ఉండి దేవుని సన్నిధానమును, దేవుని ప్రసన్నతను పొందుకునే లక్షణము మనకు లేదు. ఈరోజు దేవుని ప్రసన్నతను నువ్వు కోరుకునేటట్లయితే, దేవుని ప్రసన్నత నాకు కావాలి, దేవుని ప్రసన్నత నా కుటుంబంలో ఎల్లప్పుడూ ఉండాలి, దేవుని ప్రసన్నత ఎల్లప్పుడూ నా పిల్లల జీవితంలో ఉండాలి, దేవుని ప్రసన్నత ఎల్లప్పుడూ నా భర్తతో ఉండాలి, దేవుని ప్రసన్నత ఎల్లప్పుడూ నా భార్యతో ఉండాలి, ఎల్లప్పుడూ నేను ఎల్ల చోట్ల వెళ్ళినప్పుడు దేవుని ప్రసన్నతతో నేను వెళ్ళాలి అనే ఆశ, కోరిక మీలో ఉన్నట్లయితే దానికి ప్రారంభం మెట్టు ఉపవాస ప్రార్థనలో మీరు కనిపిస్తే దేవుని నివాస స్థానముగా దేవుని ప్రసన్నత మీ జీవితంలో మీరు చూడగలరు. అది చెయ్యనంత వరకు దేవుని ప్రసన్నతను మీరు ఏనాడు కూడా మీరు పొందుకోలేరు. హల్లెలూయా. దీనికే చెప్పేది, ఉపవాస ప్రార్థనని నిర్లక్ష్యముగా ఎంచకండి. నేను ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుని ప్రసన్నతకు నివాస స్థానముగా మార్చబడతావు. ఇది మూడో అంశం. మొదటిది ఏం చెప్పాను? ఉపవాస ప్రార్థన జరిగితే ఏం జరుగుతుంది? ఆయన వాగ్దానము స్థిరపరచబడుతుంది. రెండవది, ఉపవాస ప్రార్థన చేసినప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు. మూడవది, ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రసన్నతకు మీరు నివాస స్థానముగా మారిపోతారు.
హల్లెలూయా. మీరు చేసే ఉపవాస ప్రార్థన వ్యర్థమని, లెక్కలేనిదని ఎన్నడూ కూడా భావించకండి. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన చేస్తే ఎవరు నీ దగ్గరికి వస్తారో, దగ్గరికి రాకపోతారో, ఎవరు నీ సమీపముగా ఉంటారో, ఎవరు మీ సమీపముగా ఉండకపోతారో పర్వాలేదు. కానీ మోషే ఒంటరిగా వెళ్ళాడు. ప్రార్థించినప్పుడు దేవుని నివాస స్థానముగా మారిపోయి కిందకి వచ్చాడు. నేను ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రసన్నతతో ఎల్ల చోట్ల వెళుతావు. ఆయన ప్రసన్నతతో నువ్వు ఎల్ల చోట్ల వెళ్ళినప్పుడు నీ జీవితంలో ఆశీర్వాదము, నీ జీవితంలో మేలు, నీ జీవితంలో జయము, నీ జీవితంలో నువ్వు కోరుకునే ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చడానికి ఆయన నమ్మకము కలిగిన దేవుడు. హల్లెలూయా. ఉపవాస ప్రార్థనను నిర్లక్ష్యము చేసే వారముగా మనము ఉండకూడదు. హల్లెలూయా. ఇంకా కొన్ని విషయాలు చెప్పచ్చు. నేను ఒక్కొక్క లైన్లో ఒకటి చెప్తాను, అవన్నీ కూడా మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. దేవుని మందస పెట్టిని దావీదు పట్టణంలోకి తీసుకొని వస్తున్నప్పుడు అది కింద పడిపోతుండే. ఎవరు తాకారు దాన్ని? ఉజియా తాకాడు. తాకిన వెంటనే ఏం జరిగింది? మరణించాడు. మరణించిన వెంటనే ఎవరికి భయం అయింది? దావీదుకి భయం వేసింది. దావీదుకి భయం వేసి రాజు అయిన దేవుని ప్రసన్నతకి సాదృశ్యమైన మందస పెట్టెని దావీదు పట్టణంలోకి తీసుకెళ్ళడానికి భయపడిపోయాడు. తీసుకుని వెళ్ళి ఎవరింట్లో పెట్టారు? ఓబేదేదోము ఇంట్లో పెట్టారు. ఓబేదేదోము ఇంట్లో పెట్టినప్పుడు ఎన్ని రోజులు వాళ్ళ ఇంట్లో ఉండింది? 3 నెలలు ఓబేదేదోము ఇంటిలో దేవుని మందస పెట్టి అయిన దేవుని ప్రసన్నత ఉన్నది. దేవుని వాక్యం రాయబడుతుంది. దేవుని మందస పెట్టి ఓబేదేదోము ఇంట్లో ఉన్నప్పుడు ఓబేదేదోము, ఆయన కుటుంబము, ఆయన సమస్తాన్ని కూడా దేవుడు ఆశీర్వదించాడని. ఎందుకనగా దేవుని ప్రసన్నత ఆయన ఇంటిలో పెట్టుకున్నాడు కాబట్టే దేవుని దీవెన పొందుకోగలిగాడు. ఆలోచించి చూడండి, రాజు రెడీ లేడు తీసుకొని పోయి పెట్టుకోవటానికి. ఈయన ఎట్లా రెడీ అయినాడు? ముట్టి ఒక ఆయన చనిపోయినాడు, ఆయనకి భయం ఉండదా? అది నేను మా ఇంట్లో తీసుకొని నేను పెట్టుకొని ఏదన్నా తప్పు జరిగితే నేను నా కుటుంబము మొత్తము కూడా చనిపోవచ్చు కదా. అయినను ఓబేదేదోము అలా అనలేదు, అలా భావించలేదు. ఆ మందస పెట్టిని మీ ఇంటిలో పెట్టుకో అనగా తన ఇంటి ద్వారాలను తెరిచి ఆ మందస పెట్టిని ఆయన తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడంటే 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. ఓబేదేదోము వచ్చి దేవుని మందిరానికి, దేవుని మందసానికి ద్వారపాలకుడై ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు స్వీకరించాడంటే ఎన్నో నెలలు, ఎన్నో సంవత్సరాలను దేవుని ప్రసన్నతను దగ్గర నుంచి చూసిన ఆయన, దేవుని ప్రసన్నతలో ఉండే విలువ, దేవుని ప్రసన్నతలో ఉండే బలము, దేవుని ప్రసన్నతలో ఉండే శక్తిని ఆయన సమీపముగా చూశారు. దానికి అందరూ భయపడిపోయారు. రాజు కూడా భయపడిపోయాడు. కానీ ఓబేదేదోము భయపడలేదు. ఓబేదేదోము తన జీవితంలో ఆ ప్రసన్నతను స్వీకరించడానికి, ఆ మందస పెట్టెని తీసుకొని తన ఇంటిలో పెట్టడానికి ఒక వెనక అడుగు కూడా వేయలేదు. ఒక మాటని కూడా ఆయన చెప్పలేదు, నాకు వద్దు, నాకు భయం వేస్తుందని. ఎందుకంటే దేవుని ప్రసన్నత ఒక విలువను ఓబేదేదోము దగ్గర నుంచి చూశాడు. దేవునికి ఇష్టమైనది ఏది, అయిష్టమైనది ఏది, దేవునికి ప్రియమైనది ఏది, దేవునికి అప్రియమైనది ఏది, సమస్తాన్ని ఎరిగిన ఓబేదేదోము దేవుని మందస పెట్టిని తన ఇంటిలో పెట్టుకోవటానికి సిద్ధపడ్డాడు. ఎక్కడ దేవుని ప్రసన్నత ఉంటుందో అక్కడ ఆశీర్వాదము ఉంటుంది. దేవుని ప్రసన్నత లేక నేను దీవించబడటము, దేవుని ప్రసన్నత లేక నేను ఉద్ధరించబడటము, దేవుని ప్రసన్నత లేక నేను ఆశీర్వాదకరంగా ఈ లోకములో బ్రతకటము అసాధ్యం. అట్లాంటి ప్రసన్నత నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో రావటానికి ఉపవాస ప్రార్థన అనేది గొప్ప ఆయుధాన్ని దేవుడు నీ చేతుల్లో, నా చేతుల్లో ఇచ్చి ఉన్నాడు. 21 రోజులు ఉపవాస ప్రార్థనని అనేకులు చేసి ఉన్నారు. దేవుడు మీకు ఇస్తున్న మాటలు, మీకు ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన స్థిరపరచువాడై ఉన్నాడు. ఏ వాగ్దానమైనా సరే, ఏ మాటలైనా సరే, దేని కొరకు మీరు వేచి ఉన్నారో దాన్ని నిరీక్షణ పొంది విశ్వాసము కలిగి మీరు ఉండండి. ఆయన చెప్పిన మాటను, ఇచ్చిన వాగ్దానాన్ని, రాసిన మాటని నీ జీవితంలో ఆయన నెరవేరుస్తాడు. హల్లెలూయా. అట్లాంటి శక్తి ఉపవాస ప్రార్థనలో
ఉంది. అట్లాంటి శక్తిని నేను కోల్పోకుండా దాన్ని స్వీకరించుకొని బ్రతికే వారముగా ఉండాలి. దేవుడు నీతో మాట్లాడేవాడై ఉన్నాడు. దానికి కూడా ఉపవాస ప్రార్థన ఒక మేలైన మెట్టు. మూడవదిగా దేవుడు జయము, దేవుని ఆశీర్వాదము నీ జీవితంలో రావటానికి అంతకంట ఎక్కువ ఏది కూడా లేదు. నీ నివాస స్థానముగా మారాలంటే ఉపవాస చేయటము ప్రారంభించండి. దేవుని ప్రసన్నత మీలో దిగునై ఉంటుంది. హల్లెలూయా. దేవుని వాక్యంను దీవించునుగాక. ఒక 2 వీడియోలు ప్లే చేసి పాస్టర్కి మైక్ని అందిస్తాను. పవన్ భాయ్ 2 వీడియోలు గమనించండి. 2 స్పోర్ట్స్ వీడియోలే, దీన్ని గమనించండి. ಇನ್ನೊಂದು ವಿಡಿಯೋ ಪ್ಲೇ ಮಾಡಪ್ಪ. ಓಕೆ, ಆ ವಿಡಿಯೋ ನೋಡಿದ್ರಾ? ಇವಾಗ ಇನ್ನೇ 2ನೇ ವಿಡಿಯೋ ನೋಡಿ. एक और प्ले कर दे. सेकंड वीडियो. హల్లెలూయా. దానికి ఏమంటారంటే ఇంగ్లీష్లో, కన్నడ, తెలుగులో ఏమని చెప్తారో నాకు తెలీదు. 2 ప్లే చేసిన వీడియోలో ఏమంటారంటే పోల్ వాల్ట్ అంటారు. ఓకే, బస్ చూశారు కదా. మొదటి వీడియోలో ఆయన ఎగురుతున్నప్పుడు ఆయన శక్తి, ఆయన బలము అంతా ఆయన ద్వారానే, ఆయన కాలే, ఆయనే పరిగెత్తున్నాడు, ఆయన కాళ్ళ మీద ఆధారపడి ఉన్నాడు, ఆయన శరీరం మీద ఆధారపడి ఎగురుతున్నాడు. ఎంత హైట్ ఎగిరాడు? ఒక 6 అడుగులు 7 అడుగులే ఎగిరింటాడు. 2వ వీడియోలో ఎగిరిన ఆయన కాలే, ఆయన శరీరమే, కానీ ఎగరటానికి ఏం వాడాడు? ఒక కర్రని వాడాడు. ఆ కర్రని వాడాడు కాబట్టే దాదాపు 18 అడుగులు 20 అడుగులు ఎగరగడిగాడు. ఎందుకు ఈ వీడియో ప్లే చేశానంటే, ఎప్పుడు మీ శరీరము మీద, మీ బలము మీద, మీ శక్తి మీద మీరు సాధించుకోవాలనుకుంటారో మీరు ఇంతే సాధించుకోగలరు. కానీ ఎప్పుడు ఉపవాస ప్రార్థన అనే కర్ర మీద మీ జీవితాన్ని, ఉపవాస ప్రార్థన అనే కర్ర మీద మీ జీవితాన్ని, మీ కుటుంబ జీవితాన్ని, సమస్త భారము దాని మీద మీరు వేసినప్పుడు మీరు ఎగరగలిగే స్థలము, దాటగలిగే కొండ, అనేక స్థలములను దేవుడు మిమ్మల్ని చేరదీస్తారు. ఎన్నోసార్లు చెప్తాం, ಏನಂತ ಹತ್ತಕ್ಕೆ ಆಗಲಿರುವ ಬೆಟ್ಟಗಳನ್ನು, ದಾಟಕ್ಕೆ ಆಗದೇ ಇರುವ ನದಿಗಳನ್ನು ನನ್ನ ಶಕ್ತಿಗಳಿಂದ ಆಗುವುದಿಲ್ಲ. ಆದರೆ ಯಾವಾಗ ಉಪವಾಸ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಮಾಡುವುದಕ್ಕೆ ಪ್ರಾರಂಭಿಸ್ತೀರೋ, ಎತ್ತಕ್ಕೆ ಆಗಲೇ ಇರುವ ಬೆಟ್ಟಗಳನ್ನು ಕೂಡ ದೇವರು ನಿನ್ನನ್ನು ನನ್ನನ್ನು ದಾಟಿಸುವವರೆಗೂ ಸಶಕ್ತನಾಗಿದ್ದಾನೆ. ದಾಟುವುದಕ್ಕೆ, ನದಿಯನ್ನು ದಾಟುವುದಕ್ಕೆ ಶಕ್ತನಾಗಿ ಇರುವ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ನಿನ್ನ ಮೇಲೆ, ನನ್ನ ಮೇಲೆ ಆಧಾರಪಟ್ಟು ಅಲ್ಲ, ಉಪವಾಸ ಪ್ರಾರ್ಥನೆಯ ಬಲದಿಂದ ದಾಟುವುದಕ್ಕೆ సాధ్య. జీవితంలో ఎక్కడికి ఎదగాలనుకుంటున్నారు, ఎంత పైకి ఎదగాలనుకుంటున్నారు అనేది మీకే వదిలింది. మీరు 6 అడుగులకి ఎదుగుతారా, 20 అడుగులకి ఎగురుతారా, మీకే వదిలింది. మీరు 6 అడుగులకే ఎగురుతాము, మాకు ఇదే జీవితము చాలు అనుకుంటే ఉపవాస ప్రార్థనకి రాకండి. చెప్పారు, సిగరెట్ సేదువారు, కుడియోరు, బరబెడరు అంత. నేను ఇంకొక మాట అంటాను, ఆసక్తి లేకుండా, నిరీక్షణ లేకుండా దేవుని సన్నిధికి రావటం వ్యర్థం. ఎందుకంటే ఒక మనుష్యుడి దగ్గర నువ్వు వెళ్ళటము లేదు. భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త సన్నిధికి వస్తున్నప్పుడు, సృష్టికర్త ప్రసన్నతకి వస్తున్నప్పుడు, ఎదురుచూపుతో, నిరీక్షణతో వచ్చినప్పుడు, దేవుడు ఇచ్చిన మాటను, రాసిన మాటను, పలికిన మాటలు మీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే ఉపవాస ప్రార్థనకు వచ్చే మనస్సు, మనసాక్షి, ఒక బాధ్యత దేవుని బిడ్డగా, దేవుని శిష్యుగా నీ మీద ఉందనేది ఎన్నడూ కూడా మర్చిపోకండి. అందరికీ పనులున్నాయి, పని లేని వాళ్ళు ఎవరు లేరు. అందరికీ పనులున్నాయి, అందరూ ఉద్యోగాలు చేస్తారు, అన్నీ చేస్తారు. దాని మధ్యలో కూడా ఉపవాస ప్రార్థనకి రావటము ప్రారంభించండి.
ఆ ఉపవాస ప్రార్థనకి వచ్చినప్పుడు దేవుని బలమైన శక్తిని, ఆయన ప్రభావమును మీ కళ్ళారా చూస్తారు. మీకు ఇచ్చిన వాగ్దానము ఒక సాక్షిగా మారటానికి, మీ జీవితము ఒక సాక్షిగా మారటానికి, మీ కుటుంబము ఒక సాక్షిగా ఆయన మహిమ కొరకు ఈ లోకములో జీవించటానికి అవకాశం ఇచ్చినట్లు ఉంటుంది. మీ బలము మీద, మీ ప్రార్థన మీద కాదు, కానీ ఉపవాస ప్రార్థన మీద మీరు చేసినప్పుడు మీరు ఎక్కగలిగే కొండ, మీరు దాటగలిగే నది, సముద్రము చాలా గొప్పదై ఉంటుంది. దేవుని ఈ వాక్యాన్ని దీవించినగా విన్న మీరందరి జీవితంలో ఈ వాక్యము, ఈ మాటలు నెరవేర్చబడనుగాక. ఆమేన్. లెట్స్ ఆల్ క్లోజ్ అవర్ ఐస్. అందరూ కళ్ళు మూసుకుందాం. ಥ್ಯಾಂಕ್ ಯು ಜೀಸಸ್. ಎಲ್ಲರೂ ಕೂಡ ಇದ್ದಂಥ ಸ್ಥಳದಲ್ಲಿ ಎದ್ದು ನಿಂತುಕೊಳ್ಳೋಣ ಪ್ರೇರೆ. ದೇವ, ನಿನ್ನ ವಾಕ್ಯದ ಮೂಲಕ ನಮ್ಮೊಟ್ಟಿಗೆ ನೀನು ಮಾತಾಡೋದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ಮಹಿಮೆ, ಘನತೆ, ಪ್ರಭಾವ ನಾವು ನಿನ್ನ ಕೈಗಳಲ್ಲಿ ಕೊಡುತ್ತೇವೆ. ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ ತಂದೆಯ ದೇವರೇ. ಆಮೇನ್.